శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం కొరకు బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చదువుతున్నాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ విల్ సే రిజాయిస్. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు వారు తనకు పరిచర్యలోను శ్రమల్లోనూ పాలివారై ఉన్నారు, అంటే సహకారులుగా ఉన్నారు, మంచి సత్క్రియ చేసేవారుగా ఉన్నారు అని వారిని బట్టి సంతోషిస్తూ కృతజ్ఞత పూర్వకంగా వారికి రాసినటువంటి ఉత్తరము ఇది. అదే సమయంలో అనేక సార్లు మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీరే నా ఆనందము, మీరే నా సంతోషము అని అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చేటువంటి ఆనందము. వాస్తవంగా ఆయన ఎక్కడ ఉన్నాడు అని చూస్తే మనకు మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే ఖైదీనైనా నేను అనే మాట ఉంటుంది. నా ఖైదీలో బంధకములలో అనే మాట ఉంటుంది. మొదటి అధ్యాయము 15-17 వచనాలలో నాకైతే నా బంధకములలో కూడా అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఆయన వాస్తవంగా ఖైదీలో ఉన్నాడు, బంధకములలో ఉన్నాడు, అయినా కూడా సంతోషంగా ఉన్నాడు అనే మాట మనం చూస్తాము. కాబట్టి శ్రమ అయినా, ఖైదీ అయినా, బంధకములు అయినా, ఈ జీవిత యాత్రలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, పర్యవసానాలు ఏ విధంగా ఉన్నా, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి ఒక సంతోషం, అంతరంగ ఆనందం, ఒక నిరీక్షణ, ఒక భరోసా, ఒక ధైర్యం, దేవుడు నాతో పాటు ఉన్నాడు, నా దేవుడు సజీవుడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో కూడినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అటువంటి సంతోషం, అటువంటి ఆనందంతో మీరుండాలి అని ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతును ఆనందించుడి అన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువునందు అన్నాడు. అంటే ఈ ఆనందము యేసుక్రీస్తు ప్రభువునందు ఉండేటువంటి ఆనందం. ఇది లోకం ఇచ్చేది కాదు, సంభవాలను బట్టి వచ్చేటువంటి సంతోషం కాదు, ఇంకేదో మనకు లాభం జరిగింది కాబట్టి వచ్చేటువంటి సంతోషం కాదు. ఇది దేవునిలో యేసుక్రీస్తు ప్రభువునందు ఉండేటువంటి ఆనందము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఆయన బిడ్డలుగా చేయబడతారో, వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆనందము అనేది మనకు కనపడుతుంది. ఎందుకు ఈ ఆనందం, ఏ విధంగా ఈ ప్రభువునందు ఆనందం, ఎల్లప్పుడూ ఆనందించటం, ఎల్లప్పుడూ సంతోషించటం అనేది ఏ విధంగా, దానికి కారణం ఏమిటి అంటే 3 కారణాలు మనం చూస్తాం. మన చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, దేవుడు ఆ ఆనందాన్ని ఏ విధంగా ఇస్తాడో అది కూడా ఇక్కడ రాయబడింది. ఒకటి 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఆనందించుడి అని చెప్పిన తర్వాత 6వ వచనంలో దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అన్నాడు.
5వ వచనంలో ప్రభువు సమీపముగా ఉన్నాడు. అక్కడ ప్రభువు సమీపముగా ఉన్నాడు అంటే రాకడ గురించి కాదు. ప్రభువు మీతో పాటు ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు. కాబట్టి మీకున్నటువంటి చింత యావత్తు దేనిని గురించి చింతపడవద్దు. తప్పనిసరిగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, గతాన్ని గురించి కానీ గతము వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతటువంటి ఆ పరిస్థితులను బట్టి కానివ్వండి, లేకపోతే భవిష్యత్తు ఆ విషయాలు కానివ్వండి, మనకు తప్పనిసరిగా కొంత చింత, ఆందోళన ఉంటుంది. అయితే వీటి మధ్య ఆయన చెప్పేటువంటి ఆ మాట ఏమిటంటే, మీరు చింతపడవద్దు అన్నాడు. మరి చింతపడకుండా ఏం చేయాలి అంటే, ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని చెప్పన్నాడు. అంటే ప్రార్థన, విజ్ఞాపనల చేత దేవునికి తెలియచేయండి అన్నాడు. అట్లా తెలియచేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ చింతకు కారణం ఏంటిదంటే, తలంపులు, మన హృదయము, మన తలంపులు ఈ చింతకు కారణం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సమాధానము, దీన్ని ద పీస్ ఆఫ్ గాడ్ అంటాం. ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానము మన హృదయములకు, తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి మనకు ఆనందము ఉంటుంది. ఒకటి, ఎల్లప్పుడూ ఆనందించడానికి కారణము దేవుడు మనకిచ్చేటువంటి సమాధానం. ఎట్లా ఇస్తాడు సమాధానము? మనం ప్రతి విషయాన్ని ఆయనకు తెలియచేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తాడు. తద్వారా మనం సంతోషంగా ఉంటాము. ఇది మొట్టమొదటిది. రెండవ కారణం ఏమిటంటే, ఇదే 4వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏమన్నాడు అంటే, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును అన్నాడు. దీన్ని ద గాడ్ ఆఫ్ పీస్ విల్ బీ విత్ యూ, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సమాధానకర్తయగు దేవుడు మనతో పాటు ఉంటాడు. దీన్ని దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనతో పాటు ఉంటాను అని చెప్పి అన్నాడు. దేవుడు మనతో పాటు ఎల్లప్పుడూ ఉంటాడు. సాధారణంగా మనలను ఇష్టపడేవారు, స్నేహితులు, సలహాలు ఇచ్చేవాళ్ళు, ఎంత రక్త సంబంధం అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ మనతో ఉండటం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో వస్తారు, కలుసుకుంటారు, ఒకరినొకరు పలకరించుకుంటారు, సహాయం చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరి పనులు, ఎవరి బాధ్యతలు, ఎవరి విషయాలు వారికి ఉన్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటిది సాధ్యం కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడు. హిస్ ప్రజెన్స్ మీతో పాటు ఉంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు. ఒకటి, దేవుని యొక్క సమాధానము, ద పీస్ ఆఫ్ గాడ్. రెండోది, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి మనతో పాటు ఉంది. అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మనం అనుభవిస్తూ సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలో 5వ వచనం చెప్పాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని మాట ఉపయోగించాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన యొక్క ధ్యానం అంటే మన యొక్క మనస్సు, మన మైండ్, మన యొక్క ఆలోచనలు దేని మీద ఉంచుకోవాలి అంటే యోగ్యతమైనవి, సత్యమైనవి. ఈ లోకంలో యోగ్యత కలిగినవి, యోగ్యత లేనివి వర్ది అంటారు. అలానే సత్యమైనవి, అసత్యమైనవి, మాన్యమైనవి ఉన్నవి, మాన్యము కాని ఉన్నవి అంటే హానరబుల్ థింగ్స్, ఖ్యాతి గలవి ఉన్నవి, తర్వాత అపఖ్యాతి గల కూడా ఉన్నవి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, పవిత్రమైనవి ఉన్నవి, అపవిత్రమైనవి కూడా ఉన్నవి, రమ్యమైనవి ఉన్నవి, తర్వాత చూడటానికి బాలేనివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమన్నాడు అంటే, మీరు ఒక ఫిల్టర్ లాగా, వడపోత అంటాం కదా, సాధారణంగా ఇంటిలో ఏదైనా టీ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా జ్యూస్ చేసినప్పుడు ఆ పిప్పి ఏదైతే ఉంటుందో దాన్ని వడకడతారు. వడకట్టి
మంచిది మాత్రమే కిందకి వెళ్తుంది, ఇది పైకి ఉంటుంది అట ఫిల్టర్ అని చెప్పి అంటాం. ఇప్పుడేమన్నాడు అంటే మీ మనస్సుల్లో, మీ ధ్యానంలో, మీ ఆలోచనలో కొన్ని ఫిల్టర్స్ పెట్టుకోండి. ఏది పడితే అది ఆలోచన చేయటము, దేన్ని పడితే దాన్ని వైపు వెళ్ళటము అట్లా కాకుండా ఎక్కడికి ఏది చేసినప్పటికి కూడా మన ధ్యానం, మన యొక్క పని, మన యొక్క ఆలోచనల, మన యొక్క ఉద్దేశాలు అవి సత్యమైనవా, మాన్యమైనవా, న్యాయమైనవా, పవిత్రమైనవా, రమ్యమైనవా, ఖ్యాతి గలవా, ఇవన్నీ ఆలోచించుకుంటూ మీరు వాటి మీదే ధ్యానం ఉంచుకోండి అన్నాడు. అట్లా చేయటం వలన ఏమవుతుంది అంటే సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయ్యుండును అనే మాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాను అన్నాడు. అయితే మన వైపు నుంచి దేవుని నమ్ముకున్న బిడలంగా మన ధ్యానం ఎట్లా ఉండాలో మనం ఆలోచన చేసుకోవాలి. 2 విషయాలు జ్ఞాపం చేశాను. ఎల్లప్పుడూ సంతోషించవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు సమాధానకర్తయగు ఆ యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని, దేవుని యొక్క సమాధానం మనకు కావలి ఉంటుందని జ్ఞాపం చేశాడు. ద పీస్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. 3వది ఏమన్నాడు అంటే 4వ అధ్యాయము 13వ వచనంలో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన. బలపరిచేటువంటి దేవుడు అని, ద పవర్ ఆఫ్ గాడ్. మన దేవుడు శక్తిమంతుడు, ఆయన బలమైనటువంటి దేవుడు. ఆయన శక్తి మన జ్ఞానమునకు మించింది. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఆయన చేయగలడు. మనల్ని బలపరుస్తాడు. తన ద్వారా, తన యొక్క కార్యాలని మన ద్వారా జరిగించడానికి దేవుడు మనలను బలపరుస్తాడు. కాబట్టి నన్ను దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి, దాన్ని బట్టి అది ఎల్లప్పుడూ మనతో పాటు దేవుడి శక్తినిస్తాడు, బలమునిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండవచ్చు, ఆనందంగా ఉండవచ్చు. శత్రువు ఎదురైనా, ఇంకేదైనప్పటికి కూడా అసంతృప్తి కానీ, దీనస్థితి కానీ, రకరకాల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, కష్టాలు, శ్రమలు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని వాటిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నాడు. 3 దేవుని యొక్క విధానం మనం జ్ఞాపం చేసుకున్నాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని అంటున్నప్పుడు ఎందుకు నేను ఆనందించగలను అంటే 1 దేవుని యొక్క సమాధానము, 2 దేవుని యొక్క సన్నిధి, 3 దేవుని యొక్క బలం. దేవుని యొక్క సమాధానం ఉంది కాబట్టి ప్రతిదీ నేను ఆయన చెప్పాలి, ప్రార్థన చేయాలి. 2 దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నా ధ్యానం అంతా కూడా ఏవి సత్యమైనవో వాటి మీద ఉంచుకోవాలి. దేవుడు నాకు బలం ఇస్తాడు కాబట్టి ఏమన్నాడు, నేను సమస్త క్రియలను చేయగలను అని మనం నేర్చుకున్నాను అన్నాడు. చూడండి 11వ వచనంలో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ధ్యానస్థితిలో ఉన్న నెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నెరుగుదును, ప్రతి విషయములోనూ, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేన్ని బట్టి నేర్చుకున్నాడు అంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అనే మాట ఉపయోగించాడు. అంటే దేవుడు బలపరుస్తాడు కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అది దీనస్థితియా, సంపన్న స్థితియా, కడుపు నిండిన స్థితియా, ఆకలి ఉన్నటువంటి స్థితియా, సమృద్ధిగా ఉండటమా, లేక లేమిలో ఉండటమా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను బలపరుస్తాడు. అంటే ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని హ్యాండిల్ చేయటం అని చెప్పి అంటాం కదా, ఎదుర్కోవటానికి దేవుడు నాకు శక్తిని, బలమును అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను సమస్త క్రియలను చేయగలను అన్నాడు. నేను ఆయన బలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి నేను కూడా ఏమని చేస్తానంటే నేర్చుకుంటున్నాను అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఈ సమయంలో 3 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకుందాము. దేవుని వాక్యంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే
మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఆనంద జీవితము అనేటువంటి మాట. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి అన్నాడు. మరి ఏ విధంగా ఆనందంగా ఉంటాము అంటే ద పీస్ ఆఫ్ గాడ్, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలం. మరి నేనేం చేయాలి, నీవేం చేయాలి అంటే ఒకటి, చింతపడకుండా ప్రతి విషయాన్ని ఆయనకి తెలియజేస్తూ ఉండాలి. 2, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మాత్రమే మనస్సు ధ్యానం ఉంచుకోవాలి. 3వది, నేర్చుకోవాలి. దేవుని యొక్క బలము ద్వారా ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండటము మనము నేర్చుకుంటే ఏది ఏమైనప్పటికి కూడా ఎల్లప్పుడూ ఆనందిస్తాము అనే మాట జ్ఞాపం చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఎల్లప్పుడూ ఆనందించండి. అదే సమయంలో ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ప్రభువునందు ఇంకా ఉండకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారికి దూరంగా ఉంటే చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే అది ఆయన ఎంతో తగ్గించుకొని, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోనకుండా తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన దాసునిగా చేసుకున్నాడు. ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. సులువు మరణం పొందినంతగా విధేయత చూపాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆ శిలువలో చనిపోయాడు. కాబట్టి ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమిస్తాడు. నీవు కూడా దేవుని బిడ్డవు అవుతావు. ఆయన ఆనందాన్ని, ఆయన సంతోషాన్ని, ఆయనలో ఆనందం ఉంది, ఆయనలో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభువు నమ్మిన వారు నమ్మటానికి, నమ్మిన వారు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన మరొక తరుణంకై స్తుతిస్తున్నాము, కొనియాడుతూ ఉన్నాము. మీ వాక్యములో మేము ఎల్లప్పుడూ ఆనందించాలని మీరు కోరుకుంటున్నందుకే వందనాలు. ప్రియ ప్రభువా, మా ఆనందం కొరకు మీరెంతగానో ఆ శిలువలో శ్రమ అనుభవించారు, బాధ అనుభవించారు, వేదన అనుభవించేందుకై స్తుతిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం. మా తండ్రి, మీ యొక్క సమాధానాన్ని, మీ సన్నిధిని, మీ బలాన్ని అనుభవిస్తూ ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు తెలియజేస్తూ ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకుంటూ అతని సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి మీ కృప అనుగ్రహించండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. నిజమైన ఆనందము, సంతోషము వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి అక్కర మీరు తీర్చమని బ్రతిలాడుకుంటూ ఉన్నాము. కష్టాల్లో, కన్నీటిలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారిని మీరు జ్ఞాపం చేసుకోమని బ్రతిలాడుకుంటూ, ఇంకా ఎవరైనా మిమ్మల్ని అంగీకరించకపోతే మా తండ్రి వారు మీ ప్రేమను అర్థం చేసుకొని, మీ శిలువ కార్యాన్ని అర్థం చేసుకొని, మీ యందు విశ్వాసం ఉంచి మీలోకి రావడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.